ఇప్పుడు కవిత వల్ల మైనస్ అయిందా బీఆర్ఎస్ కి? 100%. ఎందుకంటే అసలు కేసీఆర్ బ్లడ్ అంటే కవిత కనిపిస్తుంది. ఎందుకు ఆ రేంజ్ లో ఇప్పుడు ఆమెకున్న వ్యతిరేకత లిక్కర్ స్కామ్ ది కూడా ఆమె మరిపిస్తుంది. నిజం చెప్పాలంటే ఇక్కడ బీఆర్ఎస్ వైఫల్యం 100% ఉంది. ఎందుకంటే ఇప్పటికీ అధికారంలో లేకపోయినా మేము నిరుద్యోగులం కదా, మేము చూస్తున్నాము, అందరినీ మేము కలిసే ప్రయత్నం చేస్తున్నాం, అన్ని చేస్తున్నాము. కానీ ఇప్పటికీ అధికారంలో లేకపోయినా వీళ్ళు మమ్మల్ని కానీ కొంతమందిని కానీ అసలు ఎవ్వరి మాట వినే స్థితిలో వాళ్ళు లేరు. మొండిగా పోతున్నారు. మీరు చేసిన వైఫల్యాలు ఏందో, మీరు చేసిన తప్పులేందో ఇప్పటికైనా తెలుసుకోవాలని చెప్పేసి అందరు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, కొంచెమంది పెద్దలు ఏమనుకుంటున్నారంటే ఎట్లయినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది, నెక్స్ట్ వచ్చింది మేమే అనుకుంటున్నారు. కానీ వ్యతిరేకత వచ్చింది వాస్తవమే కాంగ్రెస్ పార్టీ మీద, కానీ మీరు నెక్స్ట్ ఏం చేస్తారనేది కూడా చెప్పాలి కదా. క్లారిటీ లేదా? లేదు, ఇప్పటికీ మాకే క్లారిటీ వస్తలేదు. కేసీఆర్ హరీష్ రావు అంతగానం కష్టపడుతుంది కదా, దాదాపు ఉప ఎన్నికల్లో వాళ్ళిద్దరు ప్రచారం మీద వాళ్ళ భుజ స్కంధాల మీద ఎన్నికలు నడిపించారు. ఉప ఎన్నికలు జూబ్లీహిల్స్ గానీ, లేదా కంటోన్మెంట్ గానీ, లేదా స్థానిక సంస్థ ఎన్నికలు గానీ, సర్పంచ్ ఎన్నికల్లో, ఇప్పుడు ఈ ఎన్నిక గానీ దాదాపు 4వ ఎన్నిక అనుకుందాం దీన్ని, వాళ్ళు గెలిచిన దగ్గర నుంచి కూడా. ఈ 4 ఎన్నికల్లో కూడా కీలక పాత్ర పోషించింది కేటీఆర్ అంత కీలక పాత్ర పోషించాక కూడా ఎందుకు ప్రజలు బీఆర్ఎస్ కి పట్టం కట్టట్లేదు? ఇప్పుడు సిరిసిల్లలో కేటీఆర్ చూసుకున్నారు, సిద్దిపేటలో హరీష్ అన్న చూసుకుంటారు. ఇట్లా వీళ్ళ ఏరియాస్ వీళ్ళు పక్కడ బందీగా మంచిగా వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ ఏరియా బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది. మరి మిగతా ఎమ్మెల్యేల సంగతి ఏంది? మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, 33 జిల్లాల్లో ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు సీరియస్ గా తీసుకోలేదా? వాళ్ళు తీసుకుంటలేరు అసలు. ఎందుకు? మేము అధికారంలో లేం కదా, అసలు అదే మైనస్ అవుతుంది బీఆర్ఎస్ కి. మేము చెప్తున్నాం కదా స్పష్టంగా, పబ్లిక్ లో మేము చూసేదే అది. అధికారంలో లేరు అని చెప్పేసి పక్కకుంటున్నారే గానీ నెక్స్ట్ ఏం చేస్తారు అనేది మాత్రం వాళ్ళు చెప్పట్లేదు, పబ్లిక్ లోకి వెళ్ళట్లేదు. ఇంత అహంకారం ఉంటే నెక్స్ట్ మీ పార్టీ అయినా ఎట్లొస్తుంది అధికారంలోకి? ఎట్లొస్తుంది? ఇప్పుడు 2 ఏళ్ళు గడిచిపోయినాయి, మిగతా 2 ఏళ్ళు మీరేందో చూపిస్తేనే నెక్స్ట్ మీరు అధికారంలోకి వస్తారు, లేకపోతే కష్టం అవుతుంది. ఇక్కడ కేటీఆర్, హరీష్ రావు, ఇంకా జగదీశ్వర్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కష్టపడితే బీఆర్ఎస్ జెండా ఎగరడం కష్టం. మిగతా ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు చేసే సేవలు, చేసిన కార్యక్రమాలు చెప్పుకొని వెలుగులోకి తెస్తేనే వీళ్ళు గెలుస్తారు. ఇప్పుడు కవిత ఒక పార్టీ అంటే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి సంబంధించి ఆమె సపోర్ట్ చేసి ఒక స్థానం వడ్డేపల్లి అనుకుంటా, వడ్డేపల్లిలో గెలవడం జరిగింది. సో తర్వాత వాళ్ళు వచ్చి ఏమంటున్నారు, లేదు కవితకి దీనికి సంబంధమే లేదు, మా గెలుపు మేమే కష్టపడ్డాం, మేమే తిరిగాం, కవిత ఇక్కడ ఎక్కడా కూడా మా తరపున ప్రచారం కూడా చేయలేదు, కాబట్టి మేమే ఈ గెలుపు మా అకౌంట్ లో పడుతుంది కానీ కవిత గారి అకౌంట్ లో ఎందుకు పడుతుంది అంటారు. ఖచ్చితంగా ఒక అభ్యర్థి పోటీ చేస్తున్నారంటే వెనకాల ఇప్పుడు కవితక్క పార్టీ అని చెప్పేసి చాలా మంది అన్నారు. మరి అప్పుడు మాట్లాడని వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారంటే మరి ఈ 50 లక్షల కోట్ల రూపాయల స్కీమ్ అక్కడ పనిచేస్తుందేమో కదా. మరి ఇన్ని రోజులు ఏంది, 2 రోజులు గడిచిపోయిన తర్వాత ఎందుకు వస్తుంది ఈ మాట? ముందే చెప్పాలి కదా. అసలు మేము జాగృతి నుంచి పోటీ చేయట్లేదు. వాళ్ళు పోటీ చేసిన అభ్యర్థులు ఎక్కడి నుంచి పోటీ చేశారు, అది తెలుసుకోవాలి. బీఫామ్ కూడా ఇచ్చినామని వీళ్ళు అంటున్నారు. లేదు మేము సొంతంగా అంటే, అవును నిలబడ్డ అభ్యర్థులు మీరే ప్రచారం చేసుకోవాలి. ఇప్పుడు ఆమె రాలేదు అంటే ఆమెను మీరు పిలుచుకోవాలి. మరి మీ పార్టీలో ఏం జరుగుతుందో మీకు తెలిసి ఉండాలి, అది మాకు తెలియదు బయట. కానీ మరి గెలిచింది మా అభ్యర్థే అని చెప్పేసి ఆమె స్పష్టంగా అంత గట్టిగా చెప్తుందంటే, బీఫామ్ కూడా ఇచ్చిందని చెప్తుందంటే ఖచ్చితంగా అది జాగృతి అకౌంట్ లోనే పడుతుంది కదా. మొత్తానికైతే జనసేన జాగృతి ఖాతాలు ఓపెన్ అయినాయి, తెలంగాణలో ఓపెన్ అయినాయి. జనసేన కూడా ఓపెన్ చేసేసారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ వైఫల్యాలే, వీళ్ళకి చేత కావట్లేదు. అసలు వీళ్ళు తెలంగాణలో ఉన్న పార్టీలు వీళ్ళకి చేత కావట్లేదు. బీఆర్ఎస్ ఈ వైఫల్యం అనేది కవిత అకౌంట్ లో వేయాలా? బీఆర్ఎస్ వైఫల్యం అనేది కవిత అకౌంట్ లో క్రెడిట్ కవితకి ఇవ్వాలి. అంటే వైఫల్యానికి వైఫల్యాలు ఈమె పాత్ర కూడా ఉంది కదన్నా, అదే అంటున్నా. 100% ఉంది. అప్పుడు నిజంగా గ్రూప్స్ అభ్యర్థుల పేపర్స్ పల్లి బఠానీ లెక్క అమ్మిరు, కొన్ని ఉద్యోగాలు అమ్ముకున్నారని ఈమె చెప్తుంది. మరి ఈ నోరు ఆ రోజు బయటపడింటే, ఆ రోజు ఈ స్వరం బయట వినిపించింటే ఈ రోజు కవితకు తిరుగు లేకపోతుండే. ఆ రోజు అధికారంలో ఉన్నారు, మీరు ఎమ్మెల్సీ పదవిలో ఉన్నారు కాబట్టి, మీకు ఒక అధికార పదవి ఉంది కాబట్టి ఆ రోజు మీరు మాట్లాడలేదు.
ఈ రోజు ఏం లేదు కాబట్టి మీరు సొంతంగా ఎదగాలనుకుంటున్నారు కాబట్టి ఈ రోజు అందరి తప్పులను మీరు ఎత్తి చూపిస్తున్నారు. అందరి తప్పులతో పాటు మీరు చేసిన తప్పులు కూడా మీరు చూయించుకుంటే మీరు మంచి నాయకురాలు అవుతారు. ఇప్పుడు అందరు తప్పులు చూపిస్తున్నారు. హరీష్ రావు ఇది, జగదీశ్వర్ రెడ్డి ఇది, కేటీఆర్ ఇది, సొంత అన్నైనా కేటీఆర్ ఇది అని చెప్పేసి అందరి గురించి మాట్లాడుతున్నారు. అవును, నేను కూడా అందులో పాత్రదారునే. నేను కూడా ఈ నాకు సంబంధం లేదంటుంది. అంత సీన్ లేదు. సంబంధం లేకుండా ఎట్లుంటారన్న? మరి నాకు సంబంధం లేదు అన్నప్పుడు ఆ విషయాలన్నీ మీకు ఎట్లా తెలుసు? మీరు పార్టీలో ఉన్నప్పుడే మీకు తెలిసిన విషయాలు కదా ఇవన్నీ. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? చెప్పేది కూడా అదే కదా, పార్టీలో ఉన్నప్పుడే తెలిసి అంటుంది. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? పదవి ఉందనే కదా. అవును, పదవి ఉందనే కదా. పదవి లేదు, పదవి లేదు కాబట్టి అంతే కదా. మరి పదవి లేదు, పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు కాబట్టి ఈ రోజు మాట్లాడుతున్నారు. అంటే నమ్ముతారా? అంటే అంత స్థాయికి నువ్వు అంటున్నావు చూడు, తెలంగాణలో ఒక ఆల్టర్నేటివ్ పార్టీకి కోసం ప్రజలు చూస్తున్నారని. ఆల్టర్నేటివ్ పార్టీగా కవిత తయారవుతుందా? అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ముఖ్యమంత్రి కూడా ఓటుకు నోటు దొంగనే. అవునా కదా? అవును, ఓటుకు నోటు దొంగనే సీఎం చేసినప్పుడు ఇప్పుడు ఆమె లిక్కర్ స్కామ్ లో ఉన్న ఆమె సీఎం అవడంలో ఆశ్చర్యం లేదు. ఆశ్చర్యం లేదన్నా. నమ్మినా నమ్మకపోయినా ఇదే వాస్తవం. నీకు అనిపిస్తుంది ఇప్పుడు టిఆర్పి పార్టీ ఒకటి వచ్చింది, ఇప్పుడు మల్లన్నది, ఇప్పుడు అట్లానే ఈ జాగృతి పార్టీ వచ్చింది. ఈ రెండు కూడా బీసీ నినాదాలు అని చెప్పుకునే మొన్నటి వరకు తిరిగిన పార్టీలు. కవిత కూడా ఇక్కడ మల్లన్న పార్టీ మాత్రమే బీసీ నినాదం. మరి మల్లన్న అసలు జీరో కదా, కంప్లీట్ గా అసలు ఎక్కడ కూడా సరైన మెజార్టీ లేదు. కనీసం ఏమంటే ఇక్కడ టీమ్ లీడర్ కరెక్టే ఉన్నాడు, కింద కార్యకర్తలే లేరు అసలు. కింద అరే ఇంతమంది జాయిన్ అయ్యారు, అంతమంది జాయిన్ అయ్యారు, పెద్ద జాయిన్ అయ్యారు కానీ అసలు ఎందుకో ఊర్లలోకి పాకట్లేదు అసలు. ఆ పార్టీ ఊర్లలోకి వెళ్ళట్లేదంటే అక్కడ కొంతమంది లీడర్స్ లోపిస్తున్నారు ఆ పార్టీలో. ఎందుకో మల్లన్న గారు కూడా చాలా మందిని గుర్తించట్లేదు. ఆయన కొంతమందిని గుర్తించి పార్టీలో జాయిన్ చేసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు. వచ్చేటోళ్ళు వస్తారు, రానోళ్ళు రారు. అంటే ఇది ఎప్పటికీ తెలుస్తుంది. నినాదం మంచిదే, మీరు ఆ నినాదం పైన పార్టీ పెట్టడం కూడా మంచిదే, మీ ఉద్దేశం కూడా మంచిదే, కానీ దానికి కరెక్ట్ ఒక ప్లానింగ్ అయితే వర్కౌట్ అవుతలేదు అనుకుంటున్నాను.